హలో, వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రూమ్. మీ తాడూరి శ్రీనన్న. ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ లేవగానే పేపర్లన్నీ చూసి వార్తలు చదువుదాం అనుకున్నాను. కానీ చూస్తే ఈరోజు న్యూస్ పేపర్లాగా లేవు. యాడ్ ఇచ్చేటటువంటి కరపత్రాలు ఉంటాయి కదా, యాడ్స్ ఇచ్చే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ లాగా కనిపించినాయి వార్తాపత్రికలన్నీ కూడా. కనీసం మొదటి పేజీలో ఒక ఇంపార్టెంట్ ప్రజలకు ఏం జరిగిందో వార్తలు ఇచ్చి ఆ తర్వాత పేజ్ నుంచి యాడ్స్ కంటిన్యూ చేసినా లేదా లాస్ట్ పేజ్ ఇచ్చుకున్నా బాగుండేది. కానీ మొత్తం కమర్షియల్ యాడ్స్, అది కూడా కమర్షియల్ దేంట్లో, విద్యలో. ఆ విద్యలో కూడా ఒక 3-4 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఈరోజు అడ్వర్టైజ్ చేసుకున్నాయి. మీకు అందరికి తెలియంది కాదు ఆ విద్యా సంస్థలు ఏవో. ఇవాళ చూడండి, ఒక 10 ర్యాంకులు వచ్చినాయో లేదో, ఈ రకంగా తల్లిదండ్రులు గర్వపడే క్షణం శ్రీ చైతన్య డడ్ 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 1 2 3 4 5 10 ర్యాంకులు అన్నీ శ్రీ చైతన్య సొంతమే. సేమ్ యాడ్ మళ్ళా నారాయణలో ఉంటుంది. ఆ తర్వాత ఇది చూడండి, మొత్తం నారాయణ సంస్థ, శ్రీ చైతన్య సంస్థ, అల్ఫోజ్, తర్వాత మీకు తెలుసు కదా నరేందర్ రెడ్డి గారు మొన్న పోటీ చేశారు కాంగ్రెస్ క్యాండిడేట్. అదే రకంగా ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ రకంగా పేపర్ మొత్తం ఈరోజు న్యూస్ చదువుదామంటే అసలు న్యూసే లేవు. ర్యాంక్స్ వాళ్ళ పిల్లల ఫోటోలు ఇవ్వడం 18, 22, 26, 23, 24 టీవీలు తెరిస్తే కూడా ఇదే గోల. అంటే కనీస బాధ్యత మా ఈ వార్తాపత్రికలు, ప్రజలు ఈరోజు దేశంలో, రాష్ట్రంలో ఏం జరిగింది అనే ఒక న్యూస్ మేజర్గా చేసి, ఆ తర్వాత ఎక్కడ భూకంపం వచ్చింది, ఎక్కడ హాస్పిటల్లో నిమ్స్లో మంటలు చెలరేగినాయి, ఏమవుతున్నాయి, వైద్యాలయంలో బతుకుదామని వస్తే అక్కడ నిమ్స్లో మొత్తం షార్ట్ సర్క్యూట్ వచ్చి మంటలు వచ్చినాయి అంటే ఎంత పరేషాన్ అవుతారు. ఆ గుండె ఆగిపోయే వాళ్ళకు సగం బీపీలు వచ్చి ఇది అవుతారు కదా. సో ఇటువంటి వార్తలు కనీసం కవర్ అయితేనన్నా ప్రభుత్వం సెన్సిటైజ్ అవుతుంది. అది వదిలేసి మొత్తం కమర్షియల్ యాడ్స్ మీద ఇవ్వడం. ఇక ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వ విద్య ఏ రకంగా ముందుకు వస్తుంది? ఈ ర్యాంకులు చూసి ఇందులో వేస్తేనే మా పిల్లలు ర్యాంకులు వస్తాయేమో, బాగా చదువుతారేమో అనే ఉద్దేశంతో మొత్తం ఇవే కాలేజీలు, ఇవే స్కూళ్ళల్లో లక్షలాది రూపాయలు పెట్టి వేస్తారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో వేయరు. కానీ అదే ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఈసారి ర్యాంకులు వచ్చిన వార్త ఎంత వేశారు చూడండి. ఈరోజు మీకు ఆ వార్త కూడా చూపిస్తాను. ప్రభుత్వ స్కూల్లో రాలేదని కాదు, ఇంతకన్నా చాలా మంచి ర్యాంక్స్ వచ్చినాయి. సో అది చిన్న ఒక వార్తలాగా ఈరోజు వేయడం జరిగింది. అంటే బాధ్యతను స్వాతంత్రోద్యమంలో పేపర్లు వచ్చినాయి, అనేక ఉద్యమాలలో వార్తలు ప్రజలకు చేరవేయడానికి ఆ రోజు సాక్రిఫైస్డ్ పేపర్ వచ్చినాయి. సాక్రిఫైస్ అంటే నేషనల్ హెరాల్డ్ వచ్చింది, కానీ ఈరోజు ఏ రకంగా దాని ఆస్తులు అన్యాక్రాంతం చేసుకునే విధంగా మరి కాంగ్రెస్ నాయకులు జైళ్ళ పాలు అవుతూ ఉన్నారు, బెయిల్లు తీసుకుంటూ ఉన్నారు. సో ఈ రకంగా మరి జరుగుతున్నటువంటి దీంట్లో ప్రైవేటు కళాశాలలో ఇది రకంగా, ప్రభుత్వంలో కూడా మీకు చెప్తాను ఒక సెకండ్. ఈరోజు దాని వార్త ఎంత లోపలేసారు చూడండి, వెతకాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ర్యాంకులు వచ్చినాయి, కానీ ఆ వార్తని నేను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మొత్తం అవే మళ్ళీ లోపల కూడా పెయిడ్ ఆర్టికల్స్ లాగా వార్తలు, శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం, నారాయణ విద్యార్థుల జయకేతనం. అంటే ఆ యాడ్లు ఇచ్చినందుకు కొంత వార్తల రూపంలో ఇస్తే ప్రజలు నమ్ముతారు కదా. సో జై టాపర్లో మా వాళ్ళే నలుగురు, ఇట్లా ఈ రకంగా వార్తలు ఇవ్వడం జరిగింది. సో సత్తా చాటిన భాష్యం, అల్ఫోర్స్కు ర్యాంకుల పంట. అంటే ఏదేది పెద్ద యాడ్, ఎస్ఆర్ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు. అంటే మళ్ళీ లోపల వార్తల్లాగా, అంటే ప్రజలు నమ్మించడానికి ఇవే విద్యా సంస్థలు ఉన్నాయి, ఇక దీంట్లో చదువుతూనే చదువు, ఇంకా ప్రభుత్వంలో చదివే లేదన్నట్టుగా వేసి ఏ రకంగా ప్రజల్ని మరి ప్రభుత్వ స్కూళ్ళని పెంచుతారో అర్థం అవ్వట్లేదు. చూశారు కదా, నేను ఇంతకుముందు పేపర్ చదివినా అయినా ఇంత వెతకాల్సి వస్తున్నది చూడండి. ఒక్క నిమిషం ఇదైనా సరే ఆ వార్తని. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ కాలేజీల సత్తా. మీకు దీంట్లో కూడా చూపిస్తాను. ప్రతిభ చూపిన గిరిజన ఐఐటి స్టడీ సెంటర్. నేను ఎందుకు ఈ వార్తనే చదువుతున్నా అంటే, కనీసం ఆ ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఈ రకంగా ర్యాంకులు వస్తాయని చెప్పి కనీసం ఆ వార్తను చూసైనా ప్రజలు కొంత ప్రభుత్వ విద్యాలయాలను కాపాడుకుంటారని. జేఈఈ మెయిన్స్లో కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ కాలేజీల సత్తా. ప్రతిభ చూపిన గిరిజన ఐఐటి స్టడీ సెంటర్. అర్హత సాధించిన గౌలిదొడ్డి గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా నగరంలో పలు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సత్తాచాట. రాజేంద్రనగర్లోని తెలంగాణ గిరిజన ఐఐటి స్టడీ సెంటర్కు చెందిన 41 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించగా, గౌలిదొడ్డిలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో జేఈఈ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. సో ఈ రకంగా ప్రభుత్వం జేఈఈ టాపర్లకు నగదు బహుమతులను అందజేస్తున్నటువంటి డైరెక్టరు ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల పాపం వీళ్ళ ఫోటోలు చూడండి. ప్రభుత్వ విద్యలో చిన్నగా ఈ మాత్రం వార్తని కవర్ చేయడం జరిగింది. సో అట్లా చిన్న వార్త కవర్ చేసినారు. సో నేను ఇప్పటికైనా మీడియా సంస్థలకు చెప్తా ఉన్నాను, చేసుకోండి మీ బతుకు తెరువుకా లేకపోతే ఇది ఒక వ్యాపారంగా అది ప్రకటించండి. ఇది మేము వ్యాపారం చేసుకుంటా ఉన్నామని చెప్పి దేశ సేవ చేస్తున్నట్టు, పత్రికాధిపతులం అయినట్టు, మాకు అనేక ఇమ్యూనిటీస్ కావాలి, మమ్మల్ని ఎవరు ఏమీ అనొద్దు, ముఖ్యమంత్రులు సాగిలపడాలి, ఇక మా ఇంటర్వ్యూలు మేము రాసే కాలమ్సే ఇంకా మొత్తం ప్రభుత్వాలను కింద మీద చేస్తే అన్నట్టుగా వ్యవహారం చేస్తారు. కానీ కొంత బాధ్యత కూడా మీరు ఇంత సమాజం నుండి రెస్పెక్టు, తర్వాత ప్రభుత్వాల నుండి ఇమ్యూనిటీ, అనేక కార్యక్రమాలకు మీరు అనేక సౌకర్యాలను పొందుతున్నారు. కాబట్టి పత్రికాధిపతులకు వాల్యుబుల్ భూములు కూడా కేటాయింపులు చేసుకొని మీ ప్రెస్సులు పెడతా ఉన్నారు. సో కాబట్టి ఇటువంటివి చేసినప్పుడు కనీసం మీకు ఒక బాధ్యతగా వీటితో పాటు సమానంగా ప్రభుత్వ కళాశాలల యొక్క ర్యాంకులను కూడా వేస్తే ప్రజలు నిర్ణయించుకుంటారు. సో అదొక వార్త. రెండోది, సరే వార్తలు చదవడానికైతే ఈరోజు ఏమీ లేవు ఇవి తప్ప, కానీ వేరియస్ సోర్సెస్ ద్వారా నిమ్స్లో మంటలు, మా వైద్యాలయంలో మంటలు. సో మనం చూసినాం, బతకడానికి అక్కడికి వెళ్తే వాళ్ళు ఏ రకంగా స్ట్రెచ్చర్స్ని ఈ వార్డు నుంచి ఆ వార్డుకి మారుస్తూ ఉన్నారు. మరి నిజంగా ఆ మంటలు వ్యాప్తి చెందినట్టయితే ఇలా ప్రాణాలు కోల్పోయేదే కదా. బతుకుదామని వస్తే ప్రాణాలు తీసే మరి కూపాలుగా మారిపోతే ఎట్లా? అందుకనే వైద్యం, విద్య, అయ్యా సన్న బియ్యం చూస్తూ ఉన్నాం. ఇంత దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం మార్చినందుకే మంత్రులు పోయి అనేక మంది ఇళ్ళ పొంటి బీదరికాన్ని హేళన చేసినట్టుగా తింటా ఉన్నారు. అది కూడా ఒక దగ్గర వార్త చూడండి, ఫోటో ఎట్లా వేసుకున్నారు మంత్రులు. సో వాళ్ళ ఇంట్లో పోయి ఇక తినేది ఫోటో పేపర్లో. ఇదొక వార్త. అంటే ఈ 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఇక మేము సాధించిన ఘనత ఏంటంటే, ఇప్పటిదాకా మీరు దొడ్డు బియ్యం తింటుండే, ఇప్పుడు మీకు సన్న బియ్యం మేమే ఇస్తున్నాం అని వాళ్ళ ఇంటికి పోయి ఈరోజు ఆ నెల ఖర్చు, ఆ బియ్యము 6-7 కిలోలు ఎన్ని వచ్చినాయో కానీ ఈ మంత్రులు పోయినందుకు అయ్యే ఖర్చు వాళ్ళకి 2-3 నెలల బియ్యం ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఇంకా దాన్ని తిట్టుడు, గత ప్రభుత్వం పేదల నోట్లో మన్ను, ఇప్పుడు మేము మాత్రమే దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం ఇస్తున్నాం. గత ప్రభుత్వాలు అంతే, వీళ్ళంతే. దొడ్డు బియ్యం ఇచ్చినాడు ఒక్క మంత్రి పోయి ఒక్క ఇంట్లో తినలేదా? దొడ్డు బియ్యం ఇచ్చినాడు ప్రజలు ఎట్లా తింటున్నారు? వాళ్ళ బాధలేంది? మరి రేషన్ బియ్యం తింటుర్రా లేదా? ఇట్లా హాస్టల్లో పొంటి మరి పిల్లలు, అనేక హాస్టళ్లలో పిల్లలు చనిపోతూ ఉన్నారు ఆహార కల్తీతోని. మరి అక్కడ ఎట్లా అవుతుంది అని అక్కడ పోయి తినడం కానీ, అసలు మంత్రి పదవుల్లో ఎమ్మెల్యేలు రోజు ఒక ఇంట్లో కానీ స్కూల్లో కానీ డ్యూటీలు వెయ్యాలి వీళ్ళకి. అసలు రోజు అక్కడే తినాలి. అప్పుడు మీకు తెలిసి వస్తుంది. ఏదో ఇట్లా చేసి మరి ఇది ఒక ఫోటో మళ్ళా అంటే వాళ్ళ బీదరికాన్ని హేళన చేసినట్టుగా ఉంది. సరే ఇవి ఎంత చెప్పుకున్నా తక్కువనే. దయచేసి మంత్రులు ఇటువంటి డ్రామాలకు తెరదీసుడు కంటే రేషన్ బియ్యము అడగకుండా, ప్రజల్ని రేషన్ కార్డులు అడగకుండా మీరు పరిపాలించినప్పుడు ఇంకా 75 ఏళ్ళు పడుతుందా, 100 ఏళ్ళు పడుతుందా? ఆ సంక్షేమ పథకాలలో విద్య, వైద్యం, ఉచిత న్యాయం, సీనియర్ సిటిజన్కి పెన్షన్ ఇవి ఇస్తే చాలయ్యా, ఆత్మగౌరవంతో బ్రతుకుతామని ప్రజలలో ఉంది. కాబట్టి పాలకులు ఆలోచించాలి. ఇక రెండోది, ఇంకొక వార్త ఇక్కడ అది చదవగానే నాకు దాని మీద బాగా అంటే కేటీ రామారావు గారు, మేము హైదరాబాద్ ఎన్నికలని బహిష్కరిస్తున్నాం. అరే ఇదేంది? ప్రజాస్వామ్యంలో ఎన్నికలని బహిష్కరిస్తున్నాం అన్న స్టేట్మెంట్ గతంలో నక్సలైట్ సంస్థలు చేసేది. ఆ నక్సలైట్ సంస్థలు బూటకపు ఎన్నికలు, వీటిని ఓటు ద్వారా కాదు బుల్లెట్ ద్వారా వస్తుంది అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తే వాటిని బ్యాన్ చేయడం కానీ, ఎన్కౌంటర్లు చేయడం కానీ, ఆ సంస్థను నిషేధించడం కానీ జరుగుతుంది. కానీ ఈరోజు చూడండి, హైదరాబాద్లో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. సో ఈ రకంగా పేపర్లో మరి ఎన్నికలను బహిష్కరిస్తున్నామనే కేటీఆర్ గారు, ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా? ఉంటే ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలి కదా. ఇది మీకు కొత్త ఏం కాదు, ఇది మీకు పాత అలవాటే. మీ అప్పుడు మీ నాయకుడు కేసీఆర్ గారు కూడా పదే పదే తెలంగాణ కోసం మేము ఎన్నికలలో పోటీ చేయట్లేదు, ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్లో అంతా మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారు,
మరి వారు వ్యతిరేక భావంతో ఓడగొడితే బాగుండదని ఒక సెంటిమెంట్ అని చెప్పి తప్పించుకున్నారు. ఆ రోజు ఎన్నికలు చేయలేదు. సో ఆ రోజు లోకల్ బాడీ హైదరాబాదు నగరంలో 1 కోటి మంది ప్రజలు ఉంటారు. అక్కడ మీరు పోటీ చేయలేదు. ఆ తర్వాత అనేక స్థానిక సంస్థలలో కూడా ఎక్కడ గెలుస్తామో అక్కడ చేయడం, గెలవని దగ్గర పోటీయే చేయకపోవడం, ఇది కొత్త కాదు. మళ్ళీ మీ అవసరం అనుకుంటే ఎవరినైనా అంటే ఉన్న 30 మందిని ఉప ఎన్నికలకు పోయి పోటీ చేయించడం, అక్కడ మీ అనుకున్న వాళ్ళని వేరే వాళ్ళని గెలిపించడానికి పదే పదే ఉప ఎన్నికలకు తెరదీసినారు. దాన్ని ఏమంటారు, తెలంగాణ కోసం మేము పదే పదే ఉప ఎన్నికలకు పోతా ఉన్నాం, రాజీ లేని పోరాటం అని చెప్పుకున్నారు. ఆ రాజీ లేని పోరాటంలో ఒక భయంకరమైన నిజం ఏం తెలుసా, అక్కడ మళ్ళీ ఓడిపోయిన వారిని, ఉద్దండులని, గతంలో వీరికి పరిచయం ఉన్న వారిని గెలిపించి క్విట్ ప్రోకో మరి వారి ద్వారా ఆ రోజు ఏమనంటే పార్టీని నడపడానికి నిధులు సమకూర్చుకోవడానికి అన్నట్టుగా విన్నాం. ఆ రకంగా ఉప ఎన్నికలకు పోయినారే తప్ప తెలంగాణ సెంటిమెంట్ని ఎంత వాడుకోవాలనో అంత వాడుకున్నారు. మళ్ళీ తర్వాత ఏం చేసినారు వీళ్ళు, ఎన్నికలని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఒక 10 ఏళ్ళు ప్రభుత్వం చేసి 20 ఏళ్ళు మరి తెలంగాణ కోసం పోరాడిన పార్టీ మొన్న ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో మరి వారి తీర్పును కోరాలి కదా. సరే, తీర్పు మొత్తం ఎంపీ ఎన్నికలలో మీకు 0 వచ్చిందని చెప్పి మళ్ళీ మొన్న కూడా ఓట్లలో కూడా 0 వస్తుందని భయపడ్డారా? కనీసం మీకంటూ ఒక 100 మందో డిపాజిట్ వస్తుందా రాదా అది కూడా ఉంటుంది కదా. సో అంతమంది అన్న మా సైడ్ ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది కదా. బేరీజ్ వేసుకోవాలి కదా. ఇది ఎన్నికలకు విద్యార్థికి పరీక్షలు ఎట్లనో యాన్యువల్ ఎగ్జామ్స్, అదే రకంగా పార్టీలకు ఎన్నికలు అనేది ప్రజల యొక్క తీర్పును అనుగుణంగా మీకు మార్కులు పడతాయి. సో ఆ రకంగా ఎమ్మెల్సీ ఎన్నికలను తప్పించుకున్నారు. ఈరోజు ఏంది, ఎంఐఎం సునాయాసంగా గెలవాలి. సునాయాసంగా గెలవాలంటే ఈయన ఎన్నికలని బహిష్కరించాలి. నేను కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, 6 నెలలు మాత్రమే ఉంది. ఈ 6 నెలల్లో మీరు మీ మనస్సాక్షిని మనోప్రబోధం మేరకు మీరు ఓట్లు వేయండి. మీరు ఓట్లు వేసినంత మాత్రాన ఈ 6 నెలల పీరియడ్లో పెద్ద మీకు జరిగే నష్టమేమీ లేదు. అంటే ఇది క్లియర్గా ఈరోజు దేశంలో జరుగుతున్న అపీజ్మెంట్ పాలిటిక్స్, ఈరోజు ఎంఐఎం ఏదైతే మత రాజకీయాలు చేస్తుందో అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ మైనార్టీల యొక్క ఓట్ల కోసం ఈరోజు పోటీ చేయకుండా, ఇలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నికలో పోటీ చేయాలి ప్రతి పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి పోటీయే, క్యాండిడేట్నే పెట్టకుండా, అదే రకంగా బీఆర్ఎస్ ఏమో అసలు పోటీయే చేయలేదు, మరి మద్దతు కూడా ప్రకటించట్లేదు, బహిష్కరిస్తుంది. మరి నక్సలైట్లకు మీకు తేడా లేదు. మరి మిమ్మల్ని కూడా మీ పార్టీని ఇవాళ రద్దు చేయాలి. ఎన్నికల కమిషన్ మరి దీని మీద వెంటనే సెంట్రల్ ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే బహిష్కరిస్తూ ఉన్నారు వీళ్ళు ఎన్నికలు, వాళ్ళ స్టేట్మెంట్. సో దీని మీద నేను కూడా లెటర్ రాస్తా ఎన్నికల కమిషన్కి. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నా అనే స్టేట్మెంట్ ఇచ్చినందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ పార్టీని ఎందుకు రద్దు చేయకూడదు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సో ఇటువంటి వార్తలతో మరి జరుగుతూ ఉన్నది కాబట్టి నేను ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికలపైన విశ్లేషిస్తా. ఇది క్రికెట్ పోటీలలో మరి నేను ఎంపైర్గా ఉంటే తక్కువ ఉరకడం, రన్స్ చేయాల్సిన పని ఉండదు, ఫీల్డింగ్ చేయాల్సిన పని ఉండదు, బౌలింగ్ చేయాల్సిన పని ఉండదు, కష్టపడాల్సిన పని ఉండదు. అందుకని టీఆర్ఎస్ పార్టీ ఎంపైర్ రోల్ తీసుకుంది. ఇవాళ ఎంఐఎం, బీజేపీ ఇద్దరు ప్లేయర్లుగా గ్రౌండ్లోకి దిగినారు, ఇద్దరు బ్యాటింగ్ బౌలింగ్ చేయడానికి దిగినారు. చూద్దాం, వేచి చూద్దాం. మరి బీజేపీ పార్టీకి కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు వారు ఎంఐఎం అనేది మత ప్రాతిపదికన వాళ్ళు ఇచ్చిన 7 సీట్లు ఓల్డ్ సిటీలో గెలిచినవి ముస్లిమ్సే. మరి మతం పిచ్చి వాళ్ళకు ఉంది కదా, మరి మీరు వాళ్ళకి ఎట్లా ఓట్లేస్తారు మీరు చెప్పండి. ఈరోజు కనీసం బీజేపీ పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారు, మరి అనేక మతాలు, సిక్కులు ఉన్నారు, మరి హిందువులు ఉన్నారు. మరి ఏ ఎన్నికలనైనా ఈరోజు బీజేపీ పార్టీలో ఎక్కడైనా మరి ముస్లిమ్స్ ఉన్నా, సిక్కులు ఉన్నా మేము టికెట్లు ఇస్తూ ఉన్నాం. మరి ఎంఐఎం పార్టీ ఎక్కడైనా సిక్కులకు కానీ లేకపోతే మన హిందువులకు కానీ టికెట్లు ఇస్తున్నారా? ఎక్కడ పోటీ చేసినా ముస్లిమ్స్నే నిలబెడుతుంది కదా. మరి అటువంటి మతపిచ్చి కలిగినటువంటి ఎంఐఎంని, రజాకార్లతో పోలినటువంటి ఎంఐఎంని ఈరోజు మీరు ఎట్లా పెంచి పోషిస్తారు? అందుకే నేను చెప్తా ఉన్నాను, ఆనాటి నిజాం సర్కార్లు 7వ నిజాం, 6వ నిజాం, 5వ నిజాం ఎట్లుండేనో మొన్నటిదాకా కేసీఆర్ నిజాం, ఇవాళ రేవంత్ రెడ్డి నిజాం సర్కార్కు ఒక రజాకార్ లాగా ఎంఐఎం ఓవైసీ మరి ఈరోజు ఉన్నాడు. కాబట్టి మీ బండారం బట్టబయలైతే ఈ ఎన్నికలతోని నిజంగా మతపిచ్చి కలిగినటువంటి వాళ్ళని మరి మత ప్రాతిపదికన ఓట్ల కోసం మీరు కనుక ఎంఐఎంని మరి ఓడించాలనుకుంటే ఇది మంచి తరుణం. ఓల్డ్ సిటీలో కూడా ఎన్నికలు ప్రతిసారి కూడా
బీఆర్ఎస్ పార్టీ పోటీ పెట్టదు, పోటీ పెడితే డమ్మీలను పెడుతుంది. అది ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లను కావచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే, ఆడ పెడితే డమ్మీలను పెడతారు, లేకపోతే అసలు పోటీయే చేయరు. మరి ఇలా ఎంఐఎంకు నిజంగా మేము హైదరాబాదులో ధీటుగా ఎదుర్కొంటుందంటే బీజేపీ పార్టీ. కాబట్టి ఈ ఎన్నికలలో మరి బీఆర్ఎస్ పార్టీది అయితే బయటపడ్డది, మరి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఇది బయటపడ్డది. 6 నెలలు మాత్రమే ఉంది కార్పొరేటర్లు, తస్మాత్ జాగ్రత్త. మీరు మన ధర్మం కోసం, దేశం కోసం విచక్షణాధికారంతో ఓటేయాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్సీని గౌతమ్ రావు గారిని గెలిపియాలని చెప్పి మరి కిషన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసినారో మరి వారు నిజంగా కూడా ఇది తేటతెల్ల, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు తేటతెల్లమవుతుంది. ఇక్కడ ప్రజలు మరి హంసలు, కార్పొరేటర్లు మీరు హంసలాగా వ్యవహరించి పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు మరి తేల్చాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది చూస్తూ ఉండండి టీఎస్ న్యూస్ రూమ్. సబ్స్క్రైబ్ చేయండి, అదే రకంగా ఛానల్ ఆదరించండి.